హే గైస్, ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన థండర్బోల్ట్స్ ట్రైలర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ట్రైలర్ సినిమాకాన్ ఈవెంట్లో చూపించిన ఫుటేజ్ అయితే కాదు. ఆ ఫుటేజ్ డిస్క్రిప్షన్ వేరు, నిన్న పబ్లిక్కి రిలీజ్ చేసిన ట్రైలర్ వేరు. ఈ వీడియోలో మోస్ట్లీ మనకి ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్లో చూపించిన షార్ట్సే చూపించారు. కాకపోతే డైలాగ్స్ మాత్రం కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ ఉన్నాయి. అలాగే ఈ ట్రైలర్లో సెంట్రీ డైలాగ్స్ కూడా మనం చూడొచ్చు. ఈ ట్రైలర్లో కూడా వ్యాలంటీనా ఈ ప్రపంచానికి ఒక సేవియర్ కావాలి, అవెంజర్స్ అయితే ఇప్పుడు లేరు, సో నేను ఒక మైటీ సూపర్ హీరోని తయారు చేశాను, ఈ హీరో అవెంజర్స్ అందరికన్నా కూడా పవర్ఫుల్ అని సెంట్రీ గురించి చెప్తుంది. ఇంతకుముందు ట్రైలర్స్లో అవెంజర్స్ లేరు, మనకు ఒక హీరో కావాలి అనే చెప్తుంది, కానీ సెంట్రీ గురించి రివీల్ చేయలేదు. సో మనమేమో థండర్బోల్ట్స్ గురించి చెప్తుంది అనుకున్నాం. నా థియరీ ఏంటంటే అసలు వ్యాలంటీనా థండర్బోల్ట్స్ని క్రియేట్ చేయలేదు, తను క్రియేట్ చేసింది సెంట్రీని. థండర్బోల్ట్స్ మెంబర్స్ని ఇండివిజువల్గా హైర్ చేసుకుని తన పనులు చేపించుకుంది, కానీ ఒక టీమ్గా అయితే ఫామ్ చేయలేదు. అండ్ కాంట్రాక్ట్ స్కిల్స్ చేసే అండ్ డెడ్లీ అసాసిన్స్ అయిన వీళ్ళని అవెంజర్స్కి రిప్లేస్మెంట్గా యూఎస్ గవర్నమెంట్కి ఇంట్రడ్యూస్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. సెంట్రీని క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళని సెంట్రీ ద్వారా చంపి ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్ రోగ్ గ్యాంగ్ని నేనే అంతం చేశాను అని పబ్లిక్కి చూపించుకోవాలంటే నా ఇంటెన్షన్. ఆ ప్లాన్లో భాగంగానే అందరినీ ఒక ప్లేస్కి రప్పించి ట్రాప్ చేసి చంపాలనుకుంటుంది, కానీ ఏదో విధంగా వాళ్ళు ఆ ట్రాప్లో నుంచి తప్పించుకుంటారు. అదే టైంలో వ్యాలంటీనా ప్లాన్ తెలుసుకున్న బక్కీ, ఎలీనా, యుఎస్ ఏజెంట్, గోస్ట్, రెడ్ గార్డియన్ని వ్యాలంటీనా నుంచి సేవ్ చేసి ఒక ప్లేస్తో బంధిస్తాడు. మనమందరం ఒక టీంలా పనిచేసి ఈ థ్రెట్ని ఫేస్ చేద్దామని చెప్తాడు. సో బేసికలీ థండర్బోల్ట్స్ని క్రియేట్ చేసింది బక్కీ. ఇది నా థియరీ మాత్రమే. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫుటేజ్ అండ్ డైలాగ్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించిన థాట్స్. మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు. ఇంకా ఈ ట్రైలర్లో సెంట్రీని తన లోపలున్న డార్క్ పర్సనాలిటీ కంట్రోల్లోకి తీసుకున్నాక తనని క్రియేట్ చేసిన వ్యాలంటీనా కూడా ఎదురు తిరుగుతాడు. నేను ఒక గాడ్ని, నేను ఒకరి దగ్గర ఆర్డర్ తీసుకోవడం ఏంటి, నా పవర్ ఏంటో చూపిస్తా చూడు అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత వాయిడ్ న్యూయార్క్ సిటీని డార్క్నెస్తో కమ్మేస్తూ జనాల్ని షాడోస్గా మార్చేయడం చూపిస్తారు. అండ్ ఈ క్యారెక్టర్ ఎవరో కానీ ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని ట్రైలర్స్లో కూడా ఉంది. మరి ఇంత పవర్ఫుల్ అయిన డార్క్ సెంట్రీని థండర్బోల్ట్స్ ఓడించగలరా అంటే మై ఆన్సర్ ఈజ్ నో. సెంట్రీనే తన డార్కర్ సైడ్తో ఫైట్ చేసి ఈ వాయిడ్ని ఓడిస్తాడు. ఎందుకంటే బేసికలీ సెంట్రీ మంచివాడు, ఒక సూపర్ హీరో, కానీ తనలో ఉన్న మల్టిపుల్ పర్సనాలిటీ అయిన ఈ వాయిడ్ ఒక విలన్. సో థండర్బోల్ట్స్ ఈ వాయిడ్ని ఓడించగలుగుతారు అని నేనైతే అనుకోవట్లే. చూడాలి మరి మూవీలో ఏం చేస్తారో. సో ఇది నా థియరీ అండ్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ అండ్ బ్రేక్డౌన్స్ వస్తూనే ఉంటాయి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.